హలో అండి. నమస్తే అండి అందరికీ. నేను కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భార్యకి ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. ఆమె భర్తను విడిచి వెళ్ళిపోయింది అని తెలిస్తే భర్త స్పందన ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటుంది భార్య. ఇక నీతో ఉండటం నా వల్ల కాదు, చాలా విసిగిపోయాను, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, ఇక ఎప్పటికీ తిరిగి రాను అని ఒక పేపర్ మీద రాసి బెడ్రూమ్లో ఉన్న అద్దానికి అతికించి పెడుతుంది భార్య. అది చదివిన భర్త ఎలా స్పందిస్తాడో చూడడానికి అతను ఇంటికి వచ్చే సమయానికి కర్టెన్ వెనుక దాక్కొని ఉంటుంది భార్య. భర్త వచ్చి ఆ లెటర్ చదువుతాడు. కొంచెం సేపు ఆలోచించి లెటర్లో ఏదో రాసిపెట్టి సంతోషంతో అటు ఇటు తిరుగుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ కొత్త ప్యాంటు కొత్త షర్టు వేసుకొని ఎవరికో ఫోన్ చేసి ఈ రోజు నుండి నాకు విముక్తి దొరికింది, ఇంక నాకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు, మూర్ఖురాలైనా నా భార్యకి తాను నాకు తగిన భార్య కాదని అర్థమైనట్టుంది, నన్ను వదిలేసి శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇంక నుండి నాకు నచ్చినట్లు మనశ్శాంతిగా ఉండొచ్చు, ఇప్పుడు మనం రహస్యంగా కలవాల్సిన అవసరం కూడా లేదు, ఇంకెందుకు మా ఇంటి ఎదురుగా ఉన్న పార్కుకి వచ్చేసాయి, నేను కూడా వచ్చేస్తాను అంటూ హడావుడిగా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అంతా వింటున్న భార్య కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి. కళ్ళు తుడుచుకుంటూ కర్టెన్ వెనక నుండి బయటికి వస్తుంది. భర్త ఇంతలా మోసం చేస్తాడని, తనకు నమ్మక ద్రోహం చేస్తాడని ఆమెకు ఏమాత్రం ఊహించలేదు. నమ్మకం కూడా కుదరటం లేదు. బరువెక్కిన మనసుతో తను రాసిన ఉత్తరాన్ని చేతిలో తీసుకొని చదవటం మొదలు పెడుతుంది. చదివిన తర్వాత ఆమె ముఖంలోని భావాలు మారి ఇప్పుడు ఆమె కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. తింగరి, కర్టెన్ వెనుక నుండి నీ చీర కొంగు కనపడుతుంది. పార్కు ఎదురుగా ఉన్న షాపు నుండి సరుకులు తీసుకొస్తాను. ప్రీతమా, నీ రాకతో నా జీవితంలో సంతోషాలు నిండిపోయాయి. సరదాగా నిన్ను ఆట పట్టిస్తూ నువ్వు అలిగినప్పుడు బుజ్జగించడం నాకు ఇష్టం. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నిజంగా నువ్వు నాకు దూరమైపోతే నేను బ్రతికి ఉన్నా లేనట్టే. లవ్ యూ నా తింగరి అని లెటర్లో భర్త రాసింది చదివి భార్య సంతోషంతో ఉప్పొంగిపోతుంది. అలాగే భర్తకి టీతో పాటు వేడివేడి మిర్చి బజ్జీలు కూడా చేసి పెడుతుంది. భార్యాభర్తల బంధం ఎంత సున్నితమైందో అంతకన్నా మధురమైనది కూడా. దయచేసి ఇలాంటి అమూల్యమైన బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.